Heartily congratulations to everyone. Hello everyone, welcome back to our channel Gayatri's Things. Firstly, heartily congratulations to everyone. Recent ga Tech Mahindra joining ichindi kada, which means February 27th virtual joining అని వచ్చింది కదా. So regarding that I am getting lot of messages. In ఈ వీడియోలో మీరు కామన్ గా అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తాను అన్నమాట. Okay, let's name it as FAQs. Okay, before watching this video, నేను ఇంకొక వీడియో చేశా వాట్ ఆఫ్టర్ హెచ్ఆర్ అనేసి. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. నేను ఆ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి మాక్సిమం కమెంట్స్ లో అడుగుతున్నారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. కొన్ని మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ చేస్తున్నా. ఒకసారి ఆ వీడియో చూడండి, పక్కా యూ విల్ గెట్ క్లారిటీ. ఇంకా మీకు క్లారిటీ రాలేదు అంటే ఈ వీడియో చూడండి. ఇంకా కూడా రాలేదు అంటే దెన్ అగైన్ కమెంట్. ప్లీజ్ డూ వాచ్. సో ఇంకోటి ఏంటంటే మాక్సిమం చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు అండ్ డిఎంస్ చేస్తున్నారు అండ్ మెయిల్స్ కూడా పెడుతున్నారు. టెలిగ్రామ్ లో కూడా మెసేజెస్ వస్తున్నాయి. ఐఎమ్ రెస్పాండింగ్ టు ఎవ్రీ వన్. టెక్ మహేంద్ర గురించి వచ్చే దానికి ప్రతి దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను. జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ గివ్ మీ మోర్ మోటివేషన్ అండ్ నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్ గా మీకు యూజ్ అయ్యేవి ఖచ్చితంగా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి నేను చెప్తా మీకు. ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ డాక్యుమెంట్ సబ్మిషన్ వెన్ డూ వీ గెట్ అన్ ఆఫర్ లెటర్ అని అడిగిస్తున్నారు. ఒక సినారీ చెప్తాను నేను. నాకు యాక్చువల్లీ ఆగస్ట్ 21st ఇంటర్వ్యూ అయింది అండ్ దెన్ ఆగస్ట్ 23rd డాక్యుమెంట్ సబ్మిషన్ మెయిల్ వచ్చింది. విత్ ఇన్ 2 days నాకు మెయిల్ వచ్చేసింది డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత దే విల్ వెరిఫై అనమాట. లైక్ మీ సిజిపిఏని కన్సిడర్ చేసి అండ్ మీరు మీ పర్ఫార్మెన్స్ విచ్ మీన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్స్ పర్ఫార్మెన్స్ ని కన్సిడర్ చేసుకుని దే విల్ సెండ్ సూపర్ కోడర్ మెయిల్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సూపర్ కోడర్ అది కూడా వాళ్ళు సెండ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కి అయితే కొంతమందికి వచ్చింది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సూపర్ కోడర్ అనేసి. డాక్యుమెంట్స్ అనేది అప్రూవ్ అయినాయి అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 3.25 ప్యాకేజ్ అనేసి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే దే విల్ సెండ్ సూపర్ కోడర్ మెయిల్ యు ఆర్ ఎలిజిబుల్ అనేసి అండ్ విత్ ఇన్ 2 days దే విల్ సెండ్ ఎగ్జామ్ లింక్ కూడా. ఇది ఏంటంటే నాకు 21st జరిగింది కదా ఇంటర్వ్యూ. సేమ్ నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయికి కూడా 21st జరిగింది. బట్ తనకి ఆగస్ట్ 21st ఇంటర్వ్యూ జరిగేసి సెప్టెంబర్ 4th or 5th వచ్చేసి జాయినింగ్ మెయిల్ వచ్చింది అనమాట తనకు. అగైన్ సెప్టెంబర్ 19th జాయినింగ్ అవ్వాలనేసి వచ్చింది. విత్ ఇన్ జస్ట్ డేస్ అనమాట అంతే తనకు వచ్చేసింది. బట్ సేమ్ డే ఇంటర్వ్యూ అయింది కదా, నాకు రాలేదు. నాకు ఎప్పుడు వచ్చింది November 22nd మెయిల్ వచ్చింది. ఏమని వచ్చింది December 5th జాయినింగ్ అవ్వమని వచ్చింది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ కదా, చాలా మంత్స్ డిఫరెన్స్ వచ్చింది. సో మనం చెప్పలేమన్నమాట ఎప్పుడు ఎవరికి ఎలా మెయిల్ వస్తుంది అనేసి. మీకు ఇప్పుడు జాన్ లో ఇంటర్వ్యూ అయితే ఫెబ్ లో రావచ్చు ఆర్ ఎల్స్ ఏప్రిల్ లో రావచ్చు. వీ కాంట్ ప్రిడిక్ట్ అనమాట. సో మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ లైక్ డాక్యుమెంట్ సబ్మిషన్ అయిపోయింది, ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది, జాయినింగ్ ఎప్పుడు వస్తుంది అనేసి. ప్లీజ్ పేషెన్స్ తో వెయిట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ వన్ డే. బట్ ఇప్పుడు అనేది వీ కాంట్ ప్రిడిక్ట్ అనమాట. ఓకే, దట్స్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పక్కా ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలని మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఉంటే బెటర్. ఏముంది, వెబ్సైట్ కి వెళ్ళండి, మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, సైన్ ఇన్ అవ్వండి, యూ విల్ గెట్ సర్టిఫికేట్ కదా. దానికి ఎందుకు తర్వాత కావాలి అంటే రిస్క్ అవసరమా? సో బెటర్ ఇఫ్ యూ కీప్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సూపర్ కోడర్ ఎనీ ఇంటర్వ్యూ, సూపర్ కోడర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సూపర్ కోడర్ తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది అనమాట. సూపర్ కోడర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అంటే ఆన్లైనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సూపర్ కోడర్ ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. సూపర్ కోడర్ ఎగ్జామ్ మెయిల్ రావడానికి ఎలిజిబిలిటీ చెప్పా. అండ్ దాని తర్వాత కొంతమందికి 2 కోర్స్ ఉంటాయి, యాక్చువల్లీ 2 కోర్స్ ఉంటాయి. కొంతమందికి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయి ఉంటాయి అయినా కూడా సెలెక్షన్ మెయిల్ రాదు. కొంతమందికి లైక్ 2 or 3 కాకుండా మిగతా టెస్ట్ కేసెస్ పాస్ అయి ఉంటాయి అయినా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీ టెస్ట్ కేసెస్ ని మాత్రమే కాదు కోడ్ యొక్క ప్లాగరిజం ని కూడా చెక్ చేస్తారు. సో ఇట్ వ్యారీస్ అనమాట. దే విల్ కన్సిడర్ డిఫరెంట్ పారామీటర్స్ అండ్ దే విల్ సెలెక్ట్ అనమాట. వీ కాంట్ సే దీని వల్ల నీకు రాలేదు, దీని వల్ల నీకు వచ్చింది అనేసి. దట్స్ ద రీజన్. అండ్ ఈజ్ హెచ్ఆర్ అండ్ ఎలిమినేషన్ రౌండ్? ఎస్, ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఎలిమినేషన్ రౌండ్ అనమాట. హెచ్ఆర్ రౌండ్ తర్వాత మీకు డాక్యుమెంట్ సబ్మిషన్ మెయిల్ వచ్చింది అంటే దెన్ మీరు హెచ్ఆర్ క్వాలిఫై అయ్యారు అనేసి. సో నాకు డాక్యుమెంట్ సబ్మిషన్ మెయిల్ వచ్చింది విచ్ మీన్స్ నాకు జాబ్ వచ్చినట్టేనా అనేసి అడిగారు. జాబ్ వచ్చినట్టే అంటే ఎస్, ఎప్పుడు సమ్ పర్సంటేజ్ క్రైటీరియా అని వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. ఐ థింక్ 7 CGPA దాని అబోవ్ ఉండి కెరీర్ గ్యాప్ ఉండకూడదు. వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మీరు పాస్ అయి ఉంటే దెన్ యు ఆర్ సెలెక్టెడ్ అనేసి. విచ్ మీన్స్ 95%
మీరు సెలెక్ట్ అయిపోయినట్టు డాక్యుమెంట్ సబ్మిషన్ వస్తాయి. దాని తర్వాత మీ సిజిపిఎని బట్టి ఉంటుంది అనమాట. ఈజ్ పాస్పోర్ట్ మ్యాండేటరీ? పాస్పోర్ట్ మ్యాండేటరీ అని అయితే ఏం కాదు. పోర్టల్లో కూడా పాస్పోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పలేదు. బట్ బెటర్ మీరు పాస్పోర్ట్ చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది వెంటనే వచ్చేసేది కాదు కదా ఇన్స్టాంట్ గా. సో బెటర్ పాస్పోర్ట్ చేయించుకోవడం బెటర్. ఏంటి సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. చాలా మంది ఏమడుగుతున్నారంటే లైక్ డాక్యుమెంట్ సబ్మిషన్ అప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఇవన్నీ అప్లోడ్ చేయడం అవ్వదు కదా ఇవ్వనప్పుడు అనేసి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ 10th ఇంటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టేస్తారు. అండ్ కింద మార్క్ షీట్ మీ కాలేజ్ కి పర్టికులర్ వెబ్సైట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో సెమ్ వైజ్ మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి స్క్రీన్ షాట్ పెట్టి పెట్టండి. అండ్ కింద మెయిల్ టైప్ చేయండి లైక్ ఇలా మాకు పీసీ ఆర్ సిఎంఎం ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఐ విల్ ఫార్వర్డ్ టు యూ, ప్లీజ్ గివ్ పర్మిషన్, అలా ఏదైనా రిక్వెస్ట్ రాయండి. దాని తర్వాత దే విల్ యాక్సెప్ట్ మాక్సిమం, ఎందుకంటే ప్రతి కాలేజ్ లో ఇవ్వరు కదా అదే టైంకి. సో సిఎంఎం ఆర్ పీసీ ఎనీవన్ ఈస్ ఫైన్, బోత్ కావాలి అనేసి అయితే ఏం లేదు. కమెంట్స్ ఇలా వస్తున్నాయి అనమాట. నాది ఫస్ట్ కోడ్ లో 10 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి అవుట్ ఆఫ్ 12, సెకండ్ కోడ్ లో ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, ఎనీ ఛాన్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సూపర్ కోడ్ అనేసి అలా చెప్పాయి కదా. ఇట్ విల్ బి డిపెండింగ్ ఆన్ కోడ్, ప్లాగరిజం చెక్ చేస్తారు, ఏఐ డిటెక్ట్ అవ్వకూడదు అదంతా అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. వాళ్ళు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చింటే అవన్నీ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ గా. వాళ్ళు కొన్ని ఇచ్చింటారు లైక్ మీ డాక్యుమెంట్స్ సెండ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ అండర్ _ మ్యాండేటెడ్ డాక్స్ సంథింగ్ వాళ్ళు ఇస్తారు ఎగ్జాంపుల్, అలానే పెట్టండి. తర్వాత మీరు వేరే పెట్టి ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లం కదా. సో జాగ్రత్తగా చూసి పెట్టండి. మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ లెటర్ కదా. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సెండ్ దెమ్ మెయిల్. మీకు ఆఫర్ లెటర్ సెండ్ చేసినప్పటి నుండి ఆ మెయిల్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటది. లైక్ ఇన్ని డేస్ టైం ఇస్తారు వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయడానికి. అంటే ఆఫర్ లెటర్ లో మీరు ప్రతి పేజ్ లో సైన్ చేయాలి. ఈ సైన్ అనేది మన ఇష్టం అనమాట. లైక్ డిజిటల్ లో సైన్ చేయొచ్చు, లేకపోతే మొత్తం 24 పేజెస్ సంథింగ్ వస్తుంది. ఆ 24 పేజెస్ ని ప్రింట్ చేయించుకొని ప్రతి పేజ్ లో మీరు సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి తర్వాత అప్లోడ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ డూ వన్ మోర్ థింగ్ కూడా, ఒక వైట్ పేపర్ లో సైన్ చేసి దాన్ని ఫోటో తీసి మీ సిగ్నేచర్ ని మాత్రమే క్రాప్ చేసి ఆ పిక్చర్ ని ప్రతి ఒక్క పేజ్ లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి అనమాట. మీ నేమ్, ప్లేస్, డేట్ సంథింగ్ దే విల్ బి ఆస్కింగ్ సమ్ బ్లాంక్స్. అక్కడ మీరు మాన్యువల్ గా లైక్ టైప్ చేసి ఫిల్ చేయొచ్చు. ఎలా అయినా ఫిల్ చేయొచ్చు, ఇలానే ఫిల్ చేయాలని పర్టికులర్ గా లేదు. మీ సిగ్నేచర్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ అంతే. కొంతమంది అడుగుతున్నారు కింద సిగ్నేచర్ అని వాళ్ళు పర్టికులర్ గా ఇవ్వలేదు అని. ఇవ్వకపోయినా ప్రతి పేజ్ లో మీ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్. డాక్యుమెంట్ సబ్మిషన్ అప్పుడు మీకు ఒక మెయిల్లో ఒకటి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి అని ఉంటుంది. సో యూ డోంట్ పానిక్, మాకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు టెక్ఎంలో వర్క్ చేసే వాళ్ళు లేరు ఎలా అనేసి. దట్స్ నాట్ నెసెసరీ. ఒకవేళ ఉంటే యూ జస్ట్ ఫిల్, ఒకవేళ లేకపోతే లీవ్ అంతే. దెర్ ఈస్ నో ఇష్యూ ఇన్ దట్. థింగ్ వచ్చేసి వాట్ టు క్యారీ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్. డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మీకు అంటే రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. 27th జాయినింగ్ అని వచ్చింది కదా. 27th దెర్ విల్ బి వర్చువల్ జాయినింగ్. వర్చువల్ జాయినింగ్ లో ఏముంటుందంటే మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసి అటెండెన్స్ తీసుకుంటారు. అండ్ మీరు తర్వాత పోర్టల్లో అప్లోడ్ చేసింటారు కదా డాక్యుమెంట్స్ అని, అవన్నీ చెక్ చేసి మీరు ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారా లేదా అనేసి చూస్తారు. సో అవన్నీ చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే అవన్నీ చెప్తారు, ఇవి చేంజ్ చేయండి ఈ లోపు అనేసి. సో అది ఉంటుంది. దాని నెక్స్ట్ డే విచ్ ఇస్ 28th February వచ్చేసి మీరు ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది. సో ఆ డేట్ నుండి డైలీ ఇంకా ఆఫీస్ కి వెళ్ళాలి. అప్పుడు మీరు తీసుకోపోవాల్సింది ఏంటంటే ఆఫర్ లెటర్. ఫోన్ లో చూపించినా దట్స్ ఓకే. అండ్ ఆధార్ కార్డ్ తీసుకోపోండి, పక్కా ఇవి రెండు అయితే ఉండాలి. యూ క్యారీ బాండ్, 10th ఇంటర్ మార్క్స్ కార్డ్ పక్కా ఉండాల్సిందంటే మొబైల్లో ఆఫర్ లెటర్ చూపించాలి వాళ్ళకి. అండ్ ఆధార్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ గెటింగ్ ఆఫర్ లెటర్ అనేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. వాట్ ఆఫ్టర్ హెచ్ఆర్ అనే వీడియోలో నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఒకసారి ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. డాటింగ్ అగైన్ ఇన్ దిస్ వీడియో యూఏఎన్ జనరేషన్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ యూ రియలీ వాంట్ దట్ వీడియో, నేను ఖచ్చితంగా వీడియో చేస్తా దాని మీద. అంటే ఐ కాంట్ డిస్ప్లే, మీకు ఆల్రెడీ పీడిఎఫ్ వచ్చి ఉంటుంది కాబట్టి యూఏఎన్ జనరేషన్ మీకు రియల్లీ కావాలి అంటే దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
బట్ నేను వేయలేను, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు దాంట్లో పీడిఎఫ్ లో చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వింటే యూ విల్ ఈజీలీ గెట్. అండ్ 3 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి పర్ డే కి. సో జాగ్రత్తగా చేసుకోండి ప్రతి ఒక్కటి, ఎక్కడ చెక్ చేయకండి, తర్వాత జాయినింగ్ అప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ బాండ్ కూడా చాలా జాగ్రత్తగా, నోటరీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్త. డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ మాత్రమే వేయండి. అండ్ దాంట్లో కొంత మ్యాటర్ ఉంటుంది, అక్కడ మీ ఫాదర్ నేమ్ ఆర్ నోటరీ నేమ్ ఏదన్నా ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అన్నా ఉండొచ్చు ఆర్ మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఉండొచ్చు. మాక్సిమం మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మీరు, మీ ఫాదర్, మీ మదర్ ఆర్ ఎనీ సిబ్లింగ్స్. దట్స్ ఇట్. ఓకే, మాక్సిమం కవర్ చేసిన అని అనుకుంటా. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను రిప్లై ఇస్తా ఆర్ ఇంకో వీడియో చేద్దాం అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్ విల్ రియల్లీ గివ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్. అండ్ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్, మీ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిందనేసి. టెక్ మహేంద్ర టీఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ వీడియో చేశా కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే లైక్ ఆ వీడియో చూడడం వల్ల మేము పాస్ అయ్యాము, మాకు జాబ్ వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. దట్స్ రియల్లీ, అసలు దిస్ ద రియల్ విన్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ కి రీసెంట్ గా 3000 వాచ్ అవర్స్ అయిపోయాయి, విచ్ మీన్స్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ మెంబర్షిప్ అనమాట. సో అది కూడా నేను చేశాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఆల్ ద వీడియోస్, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ సూపర్ థ్యాంక్స్ కూడా ఉంది, యూ కెన్ డూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. బై బాయ్.